ఏంటి కొండపైన కొండపైన వెంకటేశ్వర స్వామి గుడి వస్తున్నా వెళ్ళాలిగా ఎలా ఎత్తే గురు అంటున్నారు కదా గురు ఇప్పుడు చేస్తావు వీడియోలో పవన్ గురువులు మామగారు మంచి యాక్టివ్ చెప్పింది. పైగా నా వెళ్ళేది బాబు పాపమయ్య ఎన్ని పెట్టేస్తా బాబు బండి పెట్టి నువ్వు ఏదో చెప్తావు కదా చెప్ప నేను చెప్పను. ఎదురు ఇంకో గుడి ఉంటుంది శ్రీరాముల వారి గుడి. ఒకవేళ దర్శించాలనుకుంటే ఆ గుడిని దర్శించుకోండి. పైకి వెళ్ళి మేము మొత్తం చూపిస్తాం. ఈ లోపు ఏంటంటే మనం బస్సు ఎక్కడ బస్సు వెళ్ళిపోతుంది. మళ్ళీ కొత్త బస్సు కోసం మనం వెయిట్ చేయాలి. ఆ బస్సు వరకు ప్రజలు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. అందరూ మనం ఇక్కడ వెయిట్ చేద్దాం. చెప్పులాగా పెడదాం మన అందులోకి. ఓన్లీ 30 రూపాయలా? అవునండి. ఇంక మళ్ళీ పార్కింగ్ అవసరం పల్లికి పార్కింగ్ అవసరం 120 రూపాయలు ఫోన్ కౌరవులకి పాండవులకి గొడవైనప్పుడు వనవాసానికి వెళ్ళిన పాండవులు మాయావనంలో ఎంటర్ అయ్యి హిడింబిని ఎలా పెళ్లి చేసుకున్నారు. అలాగే ఇప్పుడు మాయావనంకి వచ్చాం. ఆ మాయావనం చూడండి. ఇక్కడ ఒక హిస్టరీ ఉంది. ఈ హిస్టరీ మీరు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క పేజ్ ని లైక్ చేయండి. చెప్పాడు చెప్పులు అక్కడ ఇప్పుతాడు చూస్తాను. ఏమో అలా చేసు అలాంటి ఎవరి తీరు ఒక చెప్పులు ఉందనుకుంటారు. నేను అమ్ముకుంటే లాస్ట్ ఎక్కడ నొక్కింది. ఎక్కుదురు నువ్వు లాగ్ చేస్తున్నావు అలాగా. ఎక్కడ కూర్చుందమ్మా? మా వాడు దానం చేశాడయ్యా. సీడ్ దానం చేశాడయ్యా. సీడ్ కానీ మనం లేపకూడదంటే మనం ఫస్ట్ నిద్రపోదు. ఎన్నమో ఎంత బాగుంది. ఎమ్ముడితే వెళ్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఈరోజు డ్రైవర్ అన్నతో వస్తే నాకు అర్థమైంది ఎమ్ముడితే వెళ్తే ఎలా ఉంటుంది. బాబోయ్ రండి నేను పైకి దర్శించుకున్నాం. సరికి అలా రాసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఎటు నుంచి వెళ్ళాలి? ఎన్ని గుళ్ళు ఉన్నాయి? ఏ గుడి ఇది? అమ్మగారు నడు భక్తుల సహాయంతో మనం ఎలా తెలుసుకున్నాం. రండి. ఈ ట్రిక్ తెలియక మనకి చెప్పిన చెప్పులు అటు ఒకటి ఇటు ఒకటి ఇన్ని రాళ్ళు పెడతా బిల్డింగ్ లో చేయకూడదు మామ. నాకు 4 ఫ్లోర్లు చాలు. స్వామికి
ఫ్లవర్ పెట్టి ఏంట్రా అంత పెద్ద పువ్వు పెట్టు. అసలు ఏంటి పైన ఏంటి? పైన రాముల వారి కూడా ఈడొక పువ్వు, నువ్వు ఒక పువ్వు. పువ్వు ఎందుకు పెడతారు మామ చెవిలో? పుష్ప అంటే ఫైర్, ఫ్లవర్ కాదు. అందులో ఇది మనకి మూవీ పరంగా తెలిసిన నాలెడ్జ్. అలా కాకుండా వేదాలు, మన యొక్క గ్రంథాలు వీటిని తీసుకొచ్చేస్తే ఏమైందంటే మనకి రెండే బొట్లు ఉంటాయి. ఒకటి నిలువు బొట్టు, ఇంకోటి అడ్డబొట్టు. సో మనం ఇప్పుడు ఈ రోజు నిలువు బొట్టు టెంపుల్ లో ఉన్నాం. అంటే విష్ణుమూర్తికి రిలేటెడ్ ఏ టెంపుల్ అయినా అది నిలువు బొట్టు. నారాయణ స్వామి, విష్ణు 9 అవతారాలు ఉన్నాయి కదా, దశావతారాలు. 9 కాదు, దశావతారాలు. దశావతారాలు ఉన్నాయి కాబట్టి దశావతారాలు ఏ టెంపుల్కి వెళ్ళినా మీకు నిలువు బొట్టులే ఉంటాయి. సో నిలువు బొట్టు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. నాకు కూడా తెలియదు. బబ్లు 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 రా. వెళ్ళొచ్చండి పైకి. ఏయ్ కొన్ని చెప్పు గుడి గురించి. నాకు తెలీదు, హిస్టరీ చూడాలి ఒకసారి. ఒకసారి స్నాప్ పెట్టుకుందాం, ఇంత దూరం వచ్చాం కాబట్టి. నేను 10th +2 చదివేటప్పుడు నా సీనియర్ నాకు చెప్పేవాడు, నువ్వు ఉన్న ప్రదేశం నుంచి కొంచెం దూరంగా వెళ్ళరా, నువ్వు ఉన్న చుట్టూ ఉన్న ప్రదేశం చిన్న కనబడిద్ది అని. చూడు, సిటీ కొంచెం దూరంగా వచ్చా, ఇప్పుడు సిటీ ఎంత ఉంది చూసారా? నా చేతిలో ఎక్కిపోయిన సిటీ. నేను ఏది తిప్పారు తిరిగేది, ఇదిగోండి ఇదిగోండి. అది మీరు కూడా దూరంగా వెళ్ళండి, ప్రతి సిటీ చాలా చిన్న కనబడింది. బాగా ఇప్పుడు మీరు అనొచ్చు, ఏంటో నువ్వు ఏదో గుడికి వెళ్ళిపోయో, నీ లైఫ్ మొత్తం గుడేనా, నీ లైఫ్ మొత్తం భక్తేనా అనుకోవచ్చు. రండి ఒకవేళ గుడి అన్ని అయిపోయినాయి, దర్శనాలు అన్ని అయిపోయినాయి, మీకు మంచిగా చిల్లవాలనుకుంటే మన విజయవాడలో ఉంది ఒక ఐలాండ్. చూసారా, నదికి మధ్యలో అంటారు. 4 sides సీ ఉన్నట్టు ఇక్కడ నది ఉండిద్ది, మధ్యలో ల్యాండ్ ఉండిద్ది. మీరు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మీరు ఈ ల్యాండ్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే మన జగన్ అన్ని అమ్మేశాడు దాన్ని ఫారినర్స్కి. ఇప్పుడు అది టీఎస్ వాళ్ళు, మంది కాదు. పీస్గా ఉంది. ఎందువల్ల తెలుసా? ఇక్కడ ఎక్కువ క్రౌడ్ లేదు, అందువల్ల మనకు పీస్ అనిపించింది. మంచిగా గుడి దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ మన శ్రీమన్నారాయణ అవతారాలు ఉంటాయి కదా, దశావతారాలు, అందులో కొన్ని అవతారాలు ఇక్కడ మనం దర్శించుకోవడం జరిగింది. అండ్ ఇప్పటిదాకా నేను చాలా టెంపుల్స్ తిరిగాను, ఎప్పుడు సత్యభామ టెంపుల్ అయితే నేను ఎక్కడ విజిట్ చేయలేదు. మేబీ ఉండింది, ఇక్కడ దాన్ని చూడడం కూడా జరిగింది పైకి రావడం వల్ల. అండ్ అమ్మవారి అవతారాలు కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 7 to 8 అవతారాలు. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ విజయవాడ సిటీ అవుట్స్కట్స్ ఉన్న వచ్చి విజిట్ చేస్తున్నారు. విజయవాడ ఉండే నిద్రపోవడం కాదు, వచ్చి విజిట్ చేయండి. ఓకే, టైం అయితే అడ్రస్ అయితే మీకు పింక్ చేస్తాము, అండ్ అలాగే లొకేషన్ పెడతాము. దీంతో పాటు మేము పింక్ చేస్తాం. అండ్ అలాగే టైం 12 o'clock అయింది, క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. పొద్దున్న ఏం తినకుండా వచ్చాము. బస్ వచ్చింది, బస్ కూడా వచ్చింది. మనం వెళ్ళి బస్ ఎక్కేద్దాం. బస్ జూమ్ చేయి. మళ్ళీ మనము ఒక సాహస వీడితో ప్రయాణం చేయబోతున్నాం. యమధర్మరాజు ఎవరో కాదు, మన బస్ డ్రైవర్. పదండి. మనం అయితే కిందకు వచ్చేసాం. ఇప్పుడు నీ చెప్పులు ఉండలేదు చూసుకుందాం. సో నేను ఒకటి సజెషన్ ఇస్తాను, మీరు టికెట్ తీసుకోపోయినా ఎవరేమంటారు, బస్సులో పట్టించుకోవాలి, టికెట్ చూడండి ఎవరేం చెప్పలేదు. సో
వీళ్ళంత వరకు టికెట్లు తీసుకోవడం అవాయిడ్ చేయండి. ఇప్పుడు మన చెప్పులు ఎక్కడో చూడాలి. ఉన్నాయి ఉన్నాయి. ఒకటి 1 2 నీ ఎయిరా ఇక్కడ పెట్టాడు కదా. ఇది గుండె ధైర్యం ఎక్కువ, నాకు జాగ్రత్త ఎక్కువ. ఓకే, మొత్తానికి మనం దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు సాయంత్రం కల్లా మీ అకౌంట్ లోకి వచ్చి రీచ్ అయిపోద్ది. మనది ఇలాగే అకౌంట్ పుష్ చేయండి. నెక్స్ట్ ఇయర్ మనం ఒక ప్లాన్ చేయబోతున్నాం ఈ డివోషనల్ సంబంధించి. అది మేము వెరీ సూన్ అప్డేట్ ఇస్తాం. సో ఖచ్చితంగా మా ఛానల్ ని, మా యొక్క పేజ్ ని అండ్ అలాగే మా యొక్క ఏమంటారు అకౌంట్ ని, మా కంటెంట్ ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.